ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటు వేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జిల్లాలో ఓటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ చెప్పండి, పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రవంతి, మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్లో ఉన్నటువంటి 2 లోకసభ స్థానాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 2 గంటల తర్వాత ఫస్ట్ 2 అవర్స్ తర్వాత మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 10% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అనేది పొందుకుంటూ వస్తుంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పుడు కూడా వాటిని రిప్లేస్మెంట్ చేస్తూ అధికారులంతా కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజెంట్ నేను కొడంగల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాను. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పోలింగ్ స్టేషన్ నెంబర్ 237లో ఓటు వేయనున్నారు. ఇది కొడంగల్ హై స్కూల్లో ఉన్నది. కొడంగల్ బాయ్స్ హై స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల ఓటు ఉంది. సో మరి కాసేపట్లో రానున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు బయలుదేరారు. సో దాదాపు 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇదే పోలింగ్ స్టేషన్లోనే ఓటు వేయబోతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదివరకే ఓటు వేశారు ఆయా పోలింగ్ స్టేషన్లో. సో క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తుంది. మహబూబ్నగర్లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో పోలింగ్ స్టేషన్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లాగే బీజేపీ అభ్యర్థి ఇద్దరు కూడా సేమ్ పోలింగ్ స్టేషన్లను ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతోపాటు శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో అందరూ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కొల్లాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినటువంటి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి మళ్ళీ నార్కల్ నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగినటువంటి శిరీష అలియాస్ బరిలక కూడా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఎవరిని కూడా పోలింగ్ స్టేషన్ 100 మీటర్స్ దూరంలో కూడా అవుటర్స్ని ఎవరిని అలో చేయడం లేదు. కేవలం ఓటర్స్ మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. వాళ్ళకు పర్టికులర్గా 12 ఐడెంటిటీ ప్రూఫ్స్ని ఏవైతే ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేసిందో వాటిని కంపల్సరీగా చూస్తున్నారు. సో ఓట్ పర్సెంటేజ్ క్రమక్రమంగా పెంచడానికి అయితే అధికారులు ముందు నుంచి కూడా అవేర్నెస్ కల్పించారు. సో ఈసారి పర్సెంటేజ్ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం కూడా నిన్న మొన్నటి దాకా బాగా ఎండలు కనిపించాయి. సో వాతావరణం చల్లబడడం, చాలామంది 2 లోక్సభ స్థానాల్లో కూడా దాదాపు 34 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో దాదాపు 16,80,000 మంది ఓటర్లు ఉంటే అటు నార్కల్లో దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం దాదాపు 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో పెద్ద ఎత్తున పోల్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. దాదాపు 100% పోల్ పర్సెంటేజ్ రావాలని చెప్పి అధికారులు ప్రయత్నాలు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దాదాపు 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు మహిళల కోసం, యూత్ కోసం, అట్లాగే పీడబ్ల్యూడి పర్సన్స్ కోసం కూడా స్పెషల్గా పోలింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అటు నార్కల్ జిల్లా పరిధిలో మాత్రం బల్మూరు మండలం సంబంధించినటువంటి మైలారం గ్రామంలో ఆ గ్రామస్తులు ఓటింగ్ని బహిష్కరించారు. ఎందుకంటే చాలా రోజులుగా వాళ్ళు ఒక గ్రామస్తులంతా కూడా తీవ్రమైనటువంటి సమస్యతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని అధికారులకు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామంలో గుట్ట ఉంది, మైనింగ్కి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వదని చెప్పి ఆ గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేశారు. సో దాన్ని అధికారులు పట్టించుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ విషయాన్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది. అట్లా చాలా గ్రామాల్లో ఓటింగ్ని బహిష్కరించారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలో కూడా ఏదైతే అమర్రాజా ఫ్యాక్టరీకి సంబంధించిన భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ ఫ్యాక్టరీని పెట్టొద్దని చెప్పేంటూ దాదాపు ఎదిరా దివిటిపల్లికి సంబంధించి అంబటిపల్లికి సంబంధించిన గ్రామస్తులు కూడా పోలింగ్కి దూరంగా ఉంటున్నారు. సో కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా బహిష్కరించినప్పుడు కూడా వాళ్ళని అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు వేయమని చెప్పి వాళ్ళని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మాత్రం చాలా అన్ని యాంగిల్లో కూడా అన్ని చోట్ల కూడా పోల్ పర్సెంటేజ్ పెంచడానికి అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలో మాత్రం చూస్తే పర్టికులర్గా 1937 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లాగే నార్కల్ లోక్సభ స్థానం పరిధిలో దాదాపు 2035 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా మాత్రం 34 లక్షల మంది ఎక్కువ. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనగానే చాలా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఓటు హక్కు వేసుకోవడానికి ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు. కొద్దిమంది అయితే నిన్న మొన్ననే గ్రామాలకు చేరుకున్నటువంటి వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున పోల్ పర్సెంటేజ్ రికార్డ్ అవుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇటు మహబూబ్నగర్ సంబంధించి జనరల్ స్థానం, అట్లాగే నార్కల్ సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి, పోల్ పర్సెంటేజ్ పెరుగుతుందన్న ఆశాభావం అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా బ్యాలెట్ యూనిట్స్ కానీ అట్లాగే వీవీప్యాట్స్ కానీ ఎక్కడ మొరాయించినప్పటికీ కూడా ఇబ్బంది తలెత్తకుండా
అడిషనల్గా 25% బ్యాలెట్ యూనిట్స్ అట్లాగే వీవీప్యాట్స్ ఆల్మోస్ట్ 25% టు 40% వరకు అరేంజ్ చేసుకున్నారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అంటే హైపర్ సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ తోటి నిఘా కెమెరాలో అధికారులంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన తలెత్తకుండా లోకల్ పోలీస్తో పాటు సెంట్రల్ ఫోర్సులు ఉన్నాయి. ఐడిబిపి లాంటి స్పెషల్ కంపెనీ ఫోర్స్ కూడా సెంట్రల్ ఫోర్సులు ఉన్నాయి. సెన్సిటివ్ ఏరియాలో మాత్రం చాలా కూన్గా అబ్జర్వేషన్ ఉంది. నాన్ లోకల్ వాళ్ళు మాత్రం ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే పోలింగ్ స్టేషన్ ఏరియాలో కానీ లోకల్ ఏరియాలో ఉండాలి. మిగతా వాళ్ళు నాన్ లోకాలిటీస్ ఖచ్చితంగా వెకేట్ చేయాలని చెప్పి ముందు నుంచే అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 48 అవర్స్ ముందు నుంచే పోలింగ్కి 48 అవర్స్ ముందు నుంచే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి సూచించడం జరిగింది. సో వాళ్ళందరి మీద నిఘా ఉంది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పీస్ఫుల్ మేనర్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 దాకా జరుగుతుంది. కాబట్టి పోల్ % పెరగడం కోసం అయితే అధికారులు జాగ్రత్త తీసుకుంటారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కొడంగల్లో ఉన్నటువంటి 237 పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించబోతున్నారు. ఓవర్ టు స్టూడియో.